హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తింపు పొంది మంజూరు పత్రాలు తీసుకున్న వారు ఇంటి నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా స్వయం సహాయ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలను ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ పథకాన్ని అయితే అమలు చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే వినూత్న కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో జిల్లా అధికారులు ఈ మేరకు చర్యలను చేపట్టారు. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాలతో ఇళ్ల నిర్మాణాలు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. జిల్లాలో మొత్తం 405 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికి వరకు 281 మంది లబ్ధిదారులకు రుణాలను అందించారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా తొలుత 860 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత అర్హతల మేరకు ఎంపికలు జరిగాయి. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుండగా అన్ని అర్హతలున్న వారికి మంజూరు పత్రాలు అందజేస్తున్నారు. అయితే ఇల్లు మంజూరైన కొందరి వద్ద డబ్బులు లేకపోవడంతో నిర్మాణం మొదలు పెట్టలేక ఇటీవల అధికారులు ఇళ్ల నిర్మాణాల పరిశీలనకు వెళ్ళగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలను తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన జిల్లా అధికారులతో చర్చించి స్వయం సహాయక సంఘాలను ఇందులో భాగస్వాములను చేశారు. ఇళ్ల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలలో సభ్యులైతే వారికి రుణం అందించేలా ఆయా సంఘాలను ఒప్పించారు. 860 మందిలో 405 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 281 మందికి రుణ సౌకర్యం కల్పించారు. మరో 124 మందికి రుణాలు అందించాల్సి ఉండగా మనకు లబ్ధిదారులు 1,00,000 రుణం తీసుకున్నట్టు చెబుతున్నారు. తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామానికి చెందిన రేఖా విజయకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే డబ్బు లేక ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఐకేపీ సాయంతో 50,000 ముద్రా లోన్ తీసుకున్నారు. అలాగే ఆమె అత్త డ్వాక్రా సభ్యురాలు కావడంతో 1,00,000 రుణం తీసుకున్నారు. ఈ సొమ్ముతో నిర్మాణం ప్రారంభించడంతో పునాదుల తర్వాత ప్రభుత్వం తొలి విడత బిల్లు చెల్లించింది. ఆ తర్వాత రూఫ్ లెవెల్ వరకు పూర్తి కావడంతో ఇప్పటి వరకు 2 లక్షల బిల్లు వచ్చినట్లు విజయ గారు తెలిపారండి. ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అయ్యి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ముద్రా లోన్, ఇక స్వయం సహాయక సంఘాలలో ఆ ఇంట్లోని మహిళలు ఎవరైనా సభ్యురాలైతే స్వయం సహాయక బృందాల ద్వారా 1,00,000 రూపాయల రుణాన్ని ఇప్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేయిస్తూ ఉన్న నేపథ్యంలో ఇంట్లోని వారు ముద్రా లోన్ లేదా స్వయం సహాయక సంఘాల రుణాలను పొంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగించేలా ప్రభుత్వం తగు చర్యలైతే తీసుకుంటూ ఉంది.